హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే నేను చేసుకుంటున్నాను ఎగ్స్ అండ్ డ్రై ష్రింప్ కర్రీ అండి. సో డ్రై ష్రింప్ని అయితే నేను మార్నింగే వాష్ చేసి దీన్ని 2 to 3 times వాష్ చేసేసి వేడి వాటర్లో అయితే సోక్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడైతే నేను ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను. సో విల్ ఆన్ ద ఫ్లేమ్ అండ్ కీప్ ద ఆనియన్స్. ఓకే, ఆనియన్స్ని బాగా మగ్గేలాగా అయితే ఫ్రై చేసుకుందాము. ఇందులో కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో కాస్త ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. ఆన్ చేసి పెట్టుకున్నాము. అండ్ ఐ హావ్ టేకెన్ ఎగ్స్. నేను ఇక్కడ ఒక 6 eggs అయితే తీసుకున్నాను. చూసి అయితే యాడ్ చేసుకుందాం. 4 to 5 అయితే యాడ్ చేసుకుందాం. చూద్దాం అన్నీ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ మొత్తం మగ్గాక ఎంత అవుతుందో అప్పుడు చూసి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ని మంచిగా మగ్గనిద్దాము. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకొని మగ్గనిద్దాం. ప్లేట్ మూత పెట్టేసి. ఓకే, సాల్ట్ అయితే కొంచెం వేసాను. సో మొత్తం ఒకసారి ఇలా కలిపేసి దీన్ని కవర్ చేసుకొని మగ్గనిద్దాం. దీన్ని ఇప్పుడు మంచిగా మగ్గనిద్దాము. ఇలా అయితే మగ్గనిద్దాం. దీన్ని అయితే మేము మంచిగా మగ్గనించుకుందామండి. మగ్గిపోయింది. ఆనియన్స్ చూస్తున్నట్టయితే ఆనియన్స్ మంచిగా మగ్గినాయి. సో ఇప్పుడు ఇందులో మేమైతే యాడ్ చేసుకుందాం డ్రై ష్రింప్స్. ఆనియన్స్ మంచిగా మగ్గిపోయింది. సో ఇప్పుడు ఈ ష్రింప్స్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకొని కాస్త మళ్ళీ మూత పెట్టుకొని దాన్ని అయితే కుక్ చేద్దాం. Turmeric powder and red chili powder. వీటి వేసుకొని పెట్టండి. మేము కొంచెం తక్కువగానే తింటాం. సో ఈసారి అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను. యాడ్ తర్వాత మీకు వచ్చి మీరు తక్కువ మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేసుకోండి. మళ్ళీ దీన్ని అయితే కవర్ చేసి కుక్ చేసుకోండి. మళ్ళీ 2 to 3 minutes తర్వాత కలుపుతాం. దీన్ని మేము చూసుకుంటూ మధ్యలో కలుపుకుంటే అయితే మంచిగా అయితే వేగిపోయింది. సో ఇప్పుడైతే అదంతా మంచిగా వేగిపోయింది. సపరేట్ అవుతుంది. సో ఈ కర్రీకి ఇలా వాటర్ కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇలా వాటర్ని మంచిగా వాటర్ యాడ్ చేసేసుకున్నాము. ఇది కొంచెం యాడ్ చేసుకొని ఎగ్స్ అయితే వేసేద్దాం. మళ్ళీ ఎగ్స్ కూడా కుక్ అవ్వాలి కదా. చాలండి. ఇప్పుడు ఇందులో ఎగ్స్ అనేది యాడ్ చేసేద్దాం.
లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నాము మేము, మీరు చూసుకున్నట్టయితే. సో నా విల్ యాడ్ అవర్ ఎగ్స్ అనేవి యాడ్ చేసేసుకుందాము. వన్, మీ ఇష్టం ఉంది ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. 2, 2 eggs, 3, 4 అయితే యాడ్ చేసుకున్నాను. నాకు 4 చాలు. సో నేనైతే 4 eggs అయితే యాడ్ చేసుకున్నాను. 4 eggs అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని కదలపకుండా జస్ట్ మూత కవర్ చేసేసి కుక్ చేసుకుందాం. ఒకసారి మూత తీసేసి చూసుకున్నాను. మీరు చూసుకుంటే ఎగ్స్ అనేవి మంచిగా కుక్ అయితే అవుతున్నాయి. కాసేపు కుక్ చేసి అవ్వలేదు, ఇంకా అయ్యాక దీని మీద జస్ట్ ఇలా షేప్స్ పెడదాం. షేప్స్ పెట్టేసి టర్న్ చేసేసుకుందాం. చూడండి, అందులో స్పైసెస్ అనేవి మొత్తం వెళ్ళగా మనం కవర్ చేసి కుక్ చేసుకుందాం. ఇక్కడ ఎగ్స్ అనేవి మంచిగా ఉడికిపోయినాయండి. సో వీటి మీద ఇలా జస్ట్ ఇలా షేప్ పెట్టుకొని టర్న్ చేసుకుందాం. సో దట్ ఇది కింద నుంచి కూడా కుక్ అయ్యేటట్టు. ఇలా అయితే టర్న్ కుక్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు మూత పెట్టడం అవసరం లేదు, జస్ట్ ఇలాగ కుక్ చేసుకుందాం. అంటే ఈ వాటర్ అనేది డ్రై అయిపోయి ఆయిల్ అనేది మంచిగా సెపరేట్ అయ్యేదాకా అయితే కుక్ చేసుకుందాం. ఇంకొక 5 నిమిషాలండి. మంచిగా కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులో పైనుంచి యాడ్ చేసుకున్నాం కొత్తిమీరని. చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది కర్రీ. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మనం లవ్ ఇట్ అండి. Do like, share, subscribe. Thank you for watching. Bye bye. Hi Loti, welcome back to my YouTube channel. ఈరోజు నా లంచ్ వచ్చేసి టొమాటో పప్పు, వేడి అన్నం, ఎగ్స్ అండ్ డ్రై ష్రింప్ కర్రీ. చూడండి, డ్రై ష్రింప్స్ యమ్మీ అండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. సో కలిపి తిని చెప్తాను. ఈ కర్రీ వీడియో కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఎంత లవ్లీగా ఉందో. ఇట్స్ యమ్మీ అండి. సో గుడ్. వీడియో నచ్చితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.